నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈ రోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ 183. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, హాయ్ కోతి అంటూ ఆది దగ్గరికి అడుగులు వేస్తుంటే సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా వాటేసుకుంది కృతి. మిస్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అంది ఆర్ద్రంగా. కొన్ని క్షణాలు బిగుసుకుపోయిన ఆది వేలాడేసిన అతని చెయ్యిని మెల్లిగా ఆమె తల మీద వేయడంతో కృతి మనసు మురిసిపోగా ఇంకా అతన్ని గట్టిగా చుట్టేసుకుంది. ఓయ్ కోతి, తెల్లారదాకా ఇలాగే ఉంటావా? ఆది మాటలకు మీకు ఇబ్బంది లేకపోతే హాయిగా ఉంటాను, నాకేం ఇబ్బంది లేదు, ఏడ్చావులే అని చిన్నగా నవ్వుతూ ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపి బెడ్పై కూర్చున్నాడు ఆది. కృతి అతని పక్కన కూర్చొని, 4 రోజులు నేను లేను కదా, మీరు నన్ను కొంచెం కూడా మిస్ అవ్వలేదా? అతని కళ్ళలోకి చూస్తూ సందేహంగా అడిగి అతని సమాధానం కోసం ఆతృతగా చూస్తుంది. ఆమె కళ్ళలోకి కొన్ని క్షణాలు చూసి, మిస్ కాకుండా ఎలా ఉంటాను? నీ ప్రశ్నల వర్షం ఆపేసి కొంచెం టీ తీసుకురా అని మొహం తిప్పుకున్నాడు. దేనికి సమాధానం చెప్పరా మీరు? నేను సీరియస్గా అడుగుతున్నాను, స్ట్రైట్గా చెప్పండి, మిస్ అయ్యారా లేదా అని అడిగింది. తల తిప్పి చూసిన ఆది, నువ్వేమనుకుంటున్నావు? మిస్ అయ్యాను అనుకుంటున్నావా, అవ్వలేదు అనుకుంటున్నావా? కృతి మొహం ముడుచుకుని చూస్తూ, నేను క్వశ్చన్ వేస్తే తిరిగి నాకే క్వశ్చన్ వేస్తున్నారా? చెప్పండి అంది చిన్నపిల్లలా ఫేస్ పెట్టి. మిస్ అవ్వలేదు అని చెప్పను, మిస్ అయ్యాను కొంచెం అని ఆది అంటుంటే కళ్ళు చిన్నవి చేసి మూతి ముడుచుకుని చూస్తుంది కృతి ఆమె మొహంలోకి చూస్తూ. ఇదిగో ఈ చూపులు, నీ తింగరి మాటలు, కోతివేషాలు లేకుండా రోజు బోరింగ్గా గడిచేది అన్నాడు. ఆ మాటలకు కృతి వికసించిన మొహంతో నవ్వుతూ చూస్తుంటే ఆమె చూపుల బాణాలకు తాళలేక తల తిప్పుకున్న ఆది బుగ్గపై గట్టిగా ముద్దిచ్చి, థ్యాంక్ యూ, టీ తీసుకొస్తా అని రెప్పపాటిలో బయటికి పరిగెత్తింది. ఆమె వైపు బుగ్గ తడుముకుంటూ చూస్తున్న ఆది పెదవులపై చిరునవ్వు వెల్లివేసింది. టీ ట్రేతో పాటు ఆది బ్యాగ్ తీసుకుని వచ్చిన కృతి బ్యాగ్ బెడ్పై పెట్టి టీ అతనికి అందించి ఎదురుగా చైర్ లాక్కుని కూర్చుంది. గడ్డం కింద చెయ్యి ఆనించుకుని టీ తాగుతున్న ఆదిని రెప్ప వేయకుండా చూస్తుంటే, ఆ చూపేంటి దయ్యంలాగా అన్నాడు. మీకెప్పుడు దయ్యంలానే కనిపిస్తా నేను అని గొనుక్కుంటూ మూతి తిప్పుకొని దిక్కులు చూస్తుంటే టీ తాగేసి పక్కన పెట్టిన ఆది బ్యాగ్ ఓపెన్ చేసి షాపింగ్ బ్యాగ్ ఆమె చేతికి ఇచ్చాడు. ఏముంది ఇందులో అని మెరిసే కళ్ళతో చూస్తూ బ్యాగ్ ఓపెన్ చేసి శారీ చేతిలోకి తీసుకుంది. వావ్, ఇట్స్ సో ప్రెటీ, మై ఫేవరెట్ కలర్, మీరే సెలెక్ట్ చేశారు కదా అని అడిగింది. అవును అన్నట్టుగా ఆది తలాడించగా చాలా బాగుంది అని మురిసిపోతూ వర్క్ బ్లౌజ్, గాజులు, జ్యువెలరీ అన్నీ తీసి చూసుకొని, ఇక మీరు కాసేపు బయటకు వెళ్తే త్వరగా చీర మార్చుకుంటాను అంది. అలాగే, త్వరగా కానివ్వు అని చెప్పి కిందకు వెళ్ళి కళ్యాణ్ వాళ్ళతో చేరి కబుర్లలో పడ్డాడు ఆది. కాసేపటికి రెడీ అయ్యి కిందకొచ్చింది కృతి. చాలా ముద్దుగా ఉన్న కృతి. వైష్ణవి మాటలు అతని చెవులకు వినపడి తల తిప్పి చూశాడు ఆది. అతను తీసుకొచ్చిన లావెండర్ కలర్ శారీలో జడలో మల్లెపూలతో నుదుటిన స్టిక్కర్తో పాటు కుంకుమ పెట్టుకొని లక్షణంగా కనిపిస్తున్న ఆమెను చూసి అతని కళ్ళలో ఒక కొత్త మెరుపు. ఆ మెరుపు అతని రియాక్షన్ కోసమే వైషుతో మాట్లాడుతూ ఒక కంట అతన్ని చూస్తున్న కృతి దృష్టిని దాటిపోలేదు. కొన్ని క్షణాలు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఆమె వైపే రెప్ప వేయకుండా చూసిన ఆది ఈ లోకంలోకి వచ్చి చూపు మరల్చుకున్నాడు. తనని చూడగానే అతని చూపుల్లో వచ్చిన మార్పు కృతి మనసుకు హ్యాపీనెస్ని ఇచ్చింది. అతను మొదటిసారి ఆమెలా చూడడం తనలో తానే చిన్నగా నవ్వుకొని ఆది వాళ్ళ దగ్గరికి కదిలింది. ఫ్యామిలీ అందరితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ ముగించి అందరికీ బాయ్ చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యారు. సాయంత్రం 6 అవుతుండగా ఇంటికి చేరుకున్న ఆది కృతులను హారతి పళ్ళెంతో దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది పద్మ. ఆదితో పాటు లోపలికి అడుగుపెట్టిన కృతి, మిస్ యూ సో మచ్ అత్తయ్య అంటూ పద్మను చుట్టేయగా, మిస్ యూ తల్లి అని ఆమె బుగ్గన ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది పద్మ. పద్మను వదిలి నవ్వుతూ చూస్తున్న కేశవ్ పాదాలకు నమస్కరించింది కృతి. నిండు నూరెళ్ళు చల్లగా ఉండమ్మా అని ఆమె భుజాలు పట్టుకుని లేపి దగ్గరికి తీసుకున్నాడు. కాసేపు వాళ్ళతో మాట్లాడి తమ గదిలోకి నడిచింది కృతి. గదంతా చూస్తూ, పర్లేదే, నేను లేకపోయినా రూమ్ అలాగే నీట్గా ఆర్గనైజ్డ్గా ఉందే అంటూ బెడ్పై కూర్చుంది. నువ్వుంటేనే చిందరవందరగా ఉంటుంది, అక్కడివి ఇక్కడ అక్కడ పెడుతూ రోజు 4 మొట్టికాయలు వేయించుకుందే సరిగ్గా పనిచేయవు కదా అన్నాడు. అంటే అది ముందెన్నడూ ఈ పనులు అలవాట్లేదు కదా, సరిగ్గా చేయడానికి టైం పడుతుంది అంది. సరే, మళ్ళీ థింగ్స్ మిస్ప్లేస్ అయ్యాయో 4 తగిలిస్తా అంటూ బెడ్పై వాలాడు ఆది. 30 రోజులకే 30 యుగాలైనట్టుంది అని అతని పక్కన వాలిపోయింది కృతి. అవునండి, నేను మీకు ఒక్కసారి కూడా కల్లోకి రాలేదా? లేదు అన్నట్టుగా
అడ్డంగా తలాడించాడు ఆది. కృతి నీరసంగా నిట్టూర్చి, ఎందుకొస్తానులేండి. పడుకునే ముందు నా గురించి ఎప్పుడైనా తలుచుకుంటే కదా నేనంటే కొంచెం కూడా ఇష్టం ప్రేమ లేవు మీకు అంది ఆది ఆమె వైపు చూస్తూ. నన్ను పెళ్లి చేసుకునే ముందు ఏమన్నావు? నా భార్యగా నా లైఫ్లో ప్లేస్ ఇస్తే చాలు అన్నావు కదా, ఇచ్చాను. మళ్ళీ ఇష్టం ప్రేమ వీటన్నిటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నాడు కావాలని. అప్పుడేదో ఫ్లోలో డైలాగ్ కొట్టాను. అయితే మాత్రం నన్ను లైఫ్ లాంగ్ బ్రహ్మచారిలా ఉండిపోమంటారా? నా వల్ల కాదు అంది మొహం ముడుచుకుని. ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్కి ఆది వస్తున్న నవ్వు ఆపుకొని, నువ్వు చెప్పిందే కదా, నేను అదే ఫాలో అవుతున్నా, నాకేం సంబంధం లేదు టీజింగ్గా అంటూ మరోవైపు తిరిగి పడుకున్న ఆదిని చూసి చిర్రెత్తుకొచ్చింది కృతి. పళ్ళు బిగించి గుర్రుగా అలాగే చూస్తుంటే, చూసింది చాలు, నాకు దిష్టి తగులుతుంది అన్నాడు. హా అని కృతి గట్టిగా అరుస్తుంటే టక్కున లేచి ఆమె నోరు మూశాడు. ఏయ్, ఏంటా అరుపులు? అమ్మవాళ్ళు వింటే ఏమనుకుంటారు అన్నాడు. కృతి కళ్ళు టపటపలాడిస్తూ, నేను అంత దూరం ఆలోచించలేదు, సారీ అంది. వచ్చి రాగానే నీ తింగరి విషయాలు మొదలుపెట్టావు అంటుంటే ఆమె నోటి మీద ఉన్న అతని చెయ్యి తీసి, మీరు మాత్రం తింగరి మాటలు మాట్లాడట్లేదా అంది ఉక్రోషంగా. ఊరికే అన్నాను కానీ నాకు నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేయకు అని మళ్ళీ పడుకోగా, ఈ టైంలో నిద్రేంటండి, డిన్నర్ చేసి పడుకోండి అని అతని చేయి పట్టి బలవంతంగా లేపి, త్వరగా డిన్నర్ రెడీ చేసేస్తాం, కాసేపు టీవీతోనో ఫోన్తోనో టైంపాస్ చేయండి అని కృతి బెడ్ దిగి బయటికి వెళ్తుంటే తన వెనుకే ఫాలో అయ్యాడు ఆది. ఆఫీస్ నుండి వచ్చిన అవి హాల్లో సోఫాలో సెటిల్ అయి బాబుతో సంతోషంగా నవ్వుతూ ముచ్చటిస్తున్న వైదేహిని చూసి నిశ్చింతగా ఊపిరి పీల్చుకొని తన ఎదురుగా కూర్చొని వాళ్ళని చిరునవ్వుతో చూస్తున్నాడు. అతనికి కాఫీ అందించి పక్కన కూర్చుంది ఆరు. మామ్ మళ్ళీ నార్మల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంట్లో ఎవరికి ఇలాంటి సమస్యలు లేకుండా ఉంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో అన్నాడు వేడివేడి కాఫీ ఆస్వాదిస్తూ. ఆరు చిన్నగా నవ్వుతూ వైదేహి వాళ్ళ వైపు చూస్తుంది. కాసేపటికి అందరూ కలిసి డిన్నర్ చేసేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. ఆరు బాబుతో పాటు పడుకోగా కాసేపు ఆఫీస్ వర్క్ చూసుకుని పడుకున్నాడు అభి. గాఢ నిద్రలో ఉన్న ఆరు తన కలలో అభిని ఎవరో 100 మందికి పైగా రౌడీలు వెంబడిస్తూ అతనిపై కత్తితో దాడి చేస్తూ చంపడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కలరాగా అభి అని గట్టిగా అరుస్తూ నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచింది ఆరు. వెంటనే లైట్ ఆన్ చేసిన అభి ఆమె అరుపుకి ఏడుస్తున్న బాబుని ఎత్తుకుని ముచ్చెముటలు పట్టిన మోముతో బెదురుగా చూస్తున్న ఆరు చెంపు మీద చేయి వేసి, ఏమైందారు అని అడిగాడు గాబరాగా. అభి నీకేం కాలేదు కదా అని ఏడుస్తూ భయంగా చూస్తూ వణుకుతున్న చేతులతో అతని మొహాన్ని తడుముతూ ఉంది ఆరు. ఏం కాలేదారు, పీడకలు వచ్చినట్టుంది అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ. అవునభి, నిన్నెవరో రౌడీలు చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు వచ్చింది అంది వణికిపోతూ. అది కల మాత్రమే, నిజం కాదు, నువ్వు భయపడకు అని టేబుల్పై ఉన్న బాటిల్ అందుకుని ఆమెకి ఇవ్వగా గడగడ తాగేసింది. కలలో వచ్చింది నిజంగా జరగదు కదా అభి బేలగా చూస్తూ అడిగింది. జరగదారు, అది జస్ట్ పీడకల అంతే, ఏం కాదు, పడుకో నువ్వు, ఇప్పుడే వస్తాను అని ఆరు బయట కదలగా, ఈ టైంలో ఎక్కడ కారు అంటూ బాబుని భుజం మీద వేసుకుని జోకొడుతూ ఆమె వెనకాలే వెళ్ళాడు అభి. పూజ గదిలోకి వెళ్ళి, ఆయనకి ఏ ఆపద రాకుండా చూడు దేవుడా అని దేవుడికి చేతులు జోడించి దండం పెట్టుకుని అభికి బొట్టు పెడుతుంటే తనని చిరునవ్వుతూ ఆర్తిగా చూశాడు అభి. బాబుకు కూడా బొట్టు పెట్టేసి, ఇక పదండి అని అతని చేయి పట్టుకుని గదిలోకి కదిలింది. అభి బాబుని పడుకోబెట్టి బెడ్పై వాలిపోయాడు. ఆరు పడుకుంది అన్న మాటే కానీ టెన్షన్తో ఎంతసేపటికి నిద్ర రాలేదు. పడుకో ఆరు అభి ఆమె చేయి పట్టుకోగా అతని చేతిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్న ఆరు మెల్లిగా నిద్రలోకి జారుకోగా ఆరు నుదుటిన ముద్దు పెట్టుకుని పడుకున్నాడు అభి. గుడ్ మార్నింగ్ రా సిస్టమ్ ఆన్ చేసి చైర్లో సెటిల్ అయ్యాడు అభి. గుడ్ మార్నింగ్ రా అన్నాడు నిఖిల్ డల్గా. ఏమైందిరా, ఆ మొహం ఏంటి మాడిపోయిన పెంకలా తయారైంది? నీ చెల్లితో చిన్న గొడవ, టైంకి లేవదు, ఒక కాఫీ ఇవ్వదు, ఆఫీస్ టైం అవుతున్నా టిఫిన్ పెట్టదు, 4 రోజులుగా ఇంతే. కోపంలో అరిచేసా, తను కూడా అరిచేసింది. తినకుండానే మార్నింగ్ 9కి వచ్చి కూర్చున్నా. నువ్వు వస్తావేమో కాస్త మైండ్ శాంతపరుచుకుందామంటే ఎంతకీ రావే. టైం ఇప్పుడు 12 అయింది. అసలేంట్రా నువ్వు? ఇంతకుముందు 10 కల్లా ఆఫీస్లో ఉండేవాడివి. ఈ మధ్య కొన్ని రోజులుగా రోజు మార్నింగ్ లేట్గా వస్తున్నావు, నైట్ త్వరగా ఇంటికి వెళ్తున్నావు. ఆఫీస్ కన్నా ఇంపార్టెంట్ పనులు నీకేమున్నాయిరా అని అడిగాడు. బాబుని చూసుకోవాలి కదా, ఇంట్లో అందరూ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా. నిఖిల్ మాటలకు, అందరూ ఉండడం వేరు, నేను ఉండడం వేరు మై డియర్ ఫ్రెండ్. ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. బాబు సరదాగా ఆడుకున్నప్పుడు అందరూ ఆడుకుంటారు కానీ ఒక్కసారి ఏడుపు స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు
ఆరును పిలిచి ఇచ్చేస్తారు కదా. వాడికి పాలు పట్టాలి, డైపర్స్ చేంజ్ చేయాలి, స్నానం చేయించాలి, నిద్ర వస్తే పడుకోబెట్టాలి. వాడిని చూసుకుంటూనే ఇంట్లో వాళ్ళకి ఏ లోటు రాకుండా అన్నీ చక్కబెట్టాలి. అంతే కదరా, ఏ భార్య అయినా ఇవన్నీ చేయాల్సిందే కదా. అయినా ఇంట్లో అంతగా ఏం పని ఉంటుంది, పని చేసుకుంటూ బాబుని చూసుకోవచ్చు కదా. అలాగా, అయితే ఒక 24 గంటలు కావి లేకుండా నువ్వు ఇంట్లో పనులు చేసుకుంటూ పాపను చూసుకోరా. ఆ మాటలకి నిఖిల్ పాపని చంకన ఎత్తుకొని ఇల్లు తుడిచినట్టు ఒక్కచోట ఉండకుండా ఇల్లంతా పాక్కుంటూ ఇల్లును చిందరవందర చేస్తున్న పాపని ఒక కంట కనిపెడుతూ వంట చేస్తూ చేతులు కాల్చుకున్నట్టు, పాపకి స్నానం చేయించినట్టు, తినకుండా మారం చేస్తూ ఏడుస్తున్న పాపని బుజ్జగించి తినిపించినట్టు, మధ్యరాత్రి లేచి ఏడుస్తున్న పాపను ఉలికిపడి లేచి కునికిపాట్లు పడుతూ పడుకోబెట్టడానికి తిప్పలు పడుతున్నట్టు ఇవన్నీ ఊహించుకుని బాబోయ్ అని గట్టిగా తల విదిల్చి నా వల్ల కాదు అన్నాడు నిఖిల్. ఎందుకు కాదు? ఇంట్లో అంతగా ఏం పనులుంటాయిరా, పనులు చేసుకుంటూ పాపం చూసుకోవచ్చు కదా. తన మాటలు తనకి అప్పచెప్తుంటే నోట మాట రాలేదు నిఖిల్కి. ఒక్కరోజు ఇంట్లో పనులు చేస్తూ పాపను చూసుకోవడం కాదు కాదు, జస్ట్ ఊహించుకోవడానికే నీకంత కష్టంగా ఉంటే మరి భార్య రోజు ఎలా చూసుకోగలుగుతుంది? నిజమేరా బాబు, నేను ఎప్పుడు ఇంతగా ఆలోచించలేదు. ఎంతో పేషెన్స్ ఉండాలి అన్నీ మేనేజ్ చేసుకోవడానికి. భార్య ఫస్ట్ తన తల్లి దగ్గర కంఫర్ట్గా ఉంటుంది, ఆ తర్వాత ఉండేది భర్త దగ్గరే. కాసేపు రెస్ట్ తీసుకుంటాను, బాబుని చూసుకోండి అని నాకు చెప్పడానికి ఆరు అస్సలు మొహమాట పడదు. కానీ మామ్ వాళ్ళకి చెప్పలేదు, ఏమనుకుంటారా అనే ఆలోచనతో. తనకి ఓపిక లేకపోయినా తనే చూసుకుంటుంది. తను అర్థం చేసుకునే ప్రేమించే హస్బెండ్ అయితేనే తను డిమాండ్ ఆర్ రిక్వెస్ట్ చేయగలదు. తను బాగుంటేనే బాబు బాగుంటాడు, వాళ్ళిద్దరూ బాగుంటేనే నేను బాగుంటాను. అందుకే వీలైనంత ఎక్కువ టైం ఇంట్లో ఉండడానికి ట్రై చేస్తున్నాను. బాబుని చూసుకోవడానికి, తన ఆకలిని నిద్రను సాక్రిఫైస్ చేస్తున్న నారుని జాగ్రత్తగా చూసుకోవడానికి అభి చెప్తుంటే నిఖిల్ శ్రద్ధగా వింటున్నాడు. తన ఆకలిని పట్టించుకోకుండా బాబు ఆకలి తీర్చే తనకి ప్రేమగా గోరుముద్దలు తినిపించడం, నిద్ర మానుకుని కునికిపాట్లు పడుతూ బాబును నిద్రపుచ్చే తనకి రెస్ట్ ఇచ్చి వాడి బాధ్యత నేను తీసుకోవడం, ఇలా చిన్న చిన్న పనులు భార్య చిట్టి మనసుకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. ఆమె బాధపడకుండా హెల్త్ పాడవకుండా చేస్తాయి. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆరు పరిస్థితి కొంచెం బెటరే. బాబుని చూసుకోవడంలో మామ్ నిత్య, ఇంటి పనుల్లో పిన్ని సపోర్ట్గా ఉంటారు. మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా సింగిల్గా అన్నీ మేనేజ్ చేసుకునే కావ్య పరిస్థితి ఏంట్రా? ఆర్యాన్ష్ అయినా చిన్నపిల్లాడు, ఒక దగ్గర ఉంటాడు. కానీ నిర్విక అలా కాదు, ఒక్కచోట కుదురుగా ఉండదు, అల్లరి చేస్తుంది, నైట్ సరిగ్గా నిద్రపోదు అని నువ్వే చెప్తుంటావు. మరి కావ్యకి నిద్ర ఎలా ఉంటుంది? అందుకే లేట్గా లేస్తుంది కాబట్టి పాపని చూసుకుంటూ టైంకి నీకు రెడీగా పెట్టలేకపోవచ్చు. రోజు నైట్ నువ్వు కావ్య కన్నా త్వరగా పడుకొని కావ్య కన్నా లేట్గా లేస్తావు. కొంచెం ఎర్లీగా లేచి పాపను చూసుకుంటే తన పని త్వరగా చేసుకుంటుంది కదా. నైట్ నువ్వు పాపను చూసుకుంటే కావ్యకి రెస్ట్ ఉంటుంది కదా. తనే కాఫీ పెట్టాలని ఏముంది, నువ్వు పెట్టుకోలేవా? వంట చేయడంలో తనకి హెల్ప్ చేయలేవా? తన చిన్న మనసుకి ఎంత హ్యాపీగా ఉంటుంది. అభి చెప్పే ప్రతి మాట నిఖిల్ హృదయానికి టచ్ అవుతుంటే తను కావ్య విషయంలో ఎంత రెక్లెస్గా బిహేవ్ చేశాడో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంటే అతని మనసుకి ఏదోలా అనిపించింది. పిల్లల్ని చూసుకోవడం భార్య పని అన్నట్టుగా చూస్తారు భర్తలు చాలా వరకు. పిల్లల్ని పెంచడంలో భార్యకి ఎంత బాధ్యత ఉందో భర్తకు అంతే బాధ్యత ఉంది. సంపాదించి పెట్టగానే కాదు, రోజు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న కావ్యపై నువ్వు అరిచేసి వచ్చేశావు. నీ బాధ పంచుకోవడానికి నేనున్నాను. మరి ఒంటరిగా ఇంట్లో ఉన్న కావ్య ఎవరితో పంచుకుంటుంది? భర్త అర్థం చేసుకోవట్లేదు అని ఎంత నలిగిపోతుంది. ఆలోచనలతో సరిగ్గా తినక హెల్త్ పాడైతే నిర్వికను ఎవరు చూసుకుంటారు? అవి ప్రశ్నల వర్షానికి నిఖిల్ గుండెల్లో కలవరం మొదలైంది. నేనెప్పుడూ నా గురించి ఆలోచించాను కానీ తన సైడ్ నుండి ఆలోచించలేదురా. ఎంతకీ నేనే ఆఫీస్లో కష్టపడుతున్నాను అనుకున్నాను కానీ తన ఇంట్లో నాకన్నా ఎక్కువ కష్టపడుతుంది అనుకోలేదు. ఇప్పటి నుండి నేను కూడా కావ్యకి అన్ని పనుల్లో సపోర్ట్ చేస్తాను, తనని ప్రేమగా చూసుకుంటాను అన్నాడు అభి చేయి పట్టుకొని. అభి హ్యాపీగా నవ్వాడు నిఖిల్ చెయ్యి గట్టిగా పట్టుకొని. అలకపులిన నా కావ్యను వెంటనే ప్రసన్నం చేసుకోవాలి, దానికి నీ హెల్ప్ కావాలి. ఏంట్రా, ఈరోజు లీవ్ కావాలి. అభి నవ్వి సరే వెళ్ళు అన్నాడు. అనడమే ఆలస్యం సిస్టమ్ ఆఫ్ చేసి బ్యాగ్ అందుకొని అభి బుగ్గపై కిసిచ్చి ఫాస్ట్గా బయటికి పరిగెత్తాడు. అభి చిన్నగా నవ్వుకొని తన పనిలో పడ్డాడు. ఇంటికి వెళ్ళిన నిఖిల్ కాలింగ్ బెల్ కొట్టడంతో వంట చేస్తున్న కావ్య డోర్ తీసింది. ఎదురుగా నవ్వుతున్న నిఖిల్ని సీరియస్గా చూసి వెనక్కి తిరిగి కిచెన్ వైపు వెళ్ళబోతుంటే ఆమెను వెనుక నుండి చుట్టేశాడు నిఖిల్. వదులు నిఖిల్
అంది కోపంగా గింజుకుంటూ. సారీనే, మార్నింగ్ ఏదో దయ్యం పట్టినట్టుంది నాకు. పిచ్చోళ్ళ ఏదేదో వాగేశాను. 100% నాదే తప్పు. ఇంకోసారి అలా చేయను. ప్లీజ్ మన్నించవే అన్నాడు ఆమె చెవులకు పెదవులు ఆనిస్తూ. వదులు నిఖిల్, మార్నింగ్ అనాల్సిన మాటలన్నీ అనేసి ఇప్పుడొచ్చి సారీ చెప్తే అయిపోతుందా అని అతన్ని బలవంతంగా విడిపించుకొని, నా దగ్గరకొస్తే దీంతో కొడతా చెప్తున్నా అంది చేతుల్లో ఉన్న గరిట చూపిస్తూ. నిఖిల్ చిన్న నవ్వుతూ ఆమె కళ్ళలోకి చూస్తూ, నిజంగా నన్ను కొట్టేంత కోపం ఉందా నీకు? సరే కొట్టు అని ఆమె దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? నిఖిల్ కావ్యల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఆది కృతుల మధ్య దూరం తగ్గి దగ్గరవనున్నారా? ఆరుకి వచ్చిన పీడకల నిజం అవనుందా? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.